నా పేరు కాదరవల్లి. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. హ్మ్. 1985లో నేను డిపార్ట్మెంట్‌లో చేరినాను. ఆహ్, అప్పటికి ఇప్పటికి ప్రభుత్వ పరంగా కొంచెం ఎక్కువ సహాయ సహకారాలు అందుతానే ఉన్నాయి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు. ఇప్పుడు కడప జిల్లా విషయంకొస్తే ఇక్కడ మామూలుగా జనరల్‌గా మనము యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం 33% మనకు అడవి ఉండాలా. కానీ వేరాజ్ 23% మాత్రమే కడప జిల్లాలో ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ఉన్న ఏరియాను కాపాడుకోవాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. దానికి తగ్గ సిబ్బంది కూడా ఫుల్ ప్లేజ్లో లేరు. బ్రిటిష్ కాలంలో పెట్టిన పోస్టింగ్సే ఈ పొద్దుటికి మాకు కొనసాగుతూ ఉన్నాయి. కొత్త పోస్టింగ్స్ అనేది లేదు. ఏరియా అట్లే ఉంది. కానీ మంది మాత్రం ఇది లేదు. కానీ అట్ ద సేమ్ టైం పాపులేషన్ కూడా చాలా పెరిగింది. దాని ప్రెజర్ అడిగిపోయినా ఎట్ట తిరిగి ఉంటుంది. ఎస్పెషల్లీ కడప జిల్లాకు వస్తే ప్రసిద్ధిగాంచింది మనం ఎర్రచందనము. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్కు విదేశీ మార్కెట్లో దండిగా రేటు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దానిపైన మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టు చట్టాలు కూడా కొంచెం గట్టిగా ఉంటే అరికట్టడానికి వీలుంటుంది. ఇప్పుడున్న చట్టాలతోనే మేము పోరాడుతున్నాము. ఇటీవల పీడీ యాక్ట్ అనేది ప్రయోగించడం జరిగింది. గత 4 నెలల్లోనే ఒక కడప జిల్లాలోనే 9 మంది పైన పీడీ యాక్ట్ పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ల పైన మేము వాడడం జరిగింది. అందులో నా రేంజ్లోనే 5 మంది పైన మేము పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతము కంట్రోల్లో ఉంది స్మగ్లింగ్ అంతా. సో ప్రజల సహకారం కావాలా, అలాగే గవర్నమెంటు సపోర్టు ఉండి మాకు సహకారాలు అందిస్తే ఏరియాను కూడా మనం 33% చేసేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 22 ఉంది, 23% ఉంది కడపలో. ఓవరాల్గా స్టేట్ తీసుకుంటే 21% ఉంది. సో పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డెవలప్మెంట్కు నేచర్ సంబంధంగా తీసుకుంటే ప్రతి ఒక్కటి మనకు ఫారెస్ట్తోనే అనుసంధానం అయి ఉంటుంది. ప్రాజెక్టులు కానీ, హైడ్రో ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కూడా ఇదే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినా, ఇంకో ఎకలాజికల్ పరంగా చూసినా, ఏది చూసినా కూడా వాతావరణ పరంగా అంతా కూడా ఫారెస్ట్ అవసరం ఉంది. కానీ ప్రజలు ఇంకా దీన్ని గుర్తించడం లేదు. ప్రజలు, ప్రభుత్వము అందరూ గుర్తిస్తే కానీ ఇవి ఫారెస్ట్ డెవలప్మెంట్ జరగదు. కానీ ఇప్పుడు రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి మాకు కంపా ఫండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. సో దాంతో ఎర్రచందనం డెవలప్మెంట్ కోసము చిన్న చిన్న మొక్కలను కూడా పెద్దవి పెంచాలనే దానితో కొన్ని టార్గెట్స్ ఇచ్చినారు. ఆ టార్గెట్ ప్రకారం మేము అచీవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఫ్యూచర్లో దీనికంటే ఇంకా మెరుగైన సేవలు అందియాలని అడవికి మేము ప్రయత్నిస్తున్నాం. మా కోరిక కూడా నెరవేరుతుందని మేము ఆశిస్తాం.